ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, ముఖ్యమంత్రి మహిళపై దాడి, రాష్ట్రమంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా మీరు ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి, మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. కేంద్ర బడ్జెట్ 2024-25లో బీహార్కు ప్రత్యేక హోదా దక్కకపోవడంతో ఆ రాష్ట్ర విపక్షాల పార్టీ ఎమ్మెల్యే అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేసి తమ అక్కసు వెలగక్కున్నారు. అయితే బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రసంగిస్తున్న సమయంలో ఆందోళన చేపట్టారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. విపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్ సభ్యుల నినాదాలతో నితీష్ కుమార్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారనమాట. ఒక మహిళా ఎమ్మెల్యేపై ఆయన తన ప్రతాపాన్ని కూడా చూపించారు. నువ్వు ఒక మహిళకు, నీకేమైనా తెలుసా? చూడండి, ఈమె మాట్లాడుతుంది. మహిళ కోసం మీరు ఏమైనా చేశారా? సభలో మేము మాట్లాడతాం, వినకపోతే అది మీ తప్పు అంటూ కోపంతో ఊగిపోయారు. సీఎం నితీష్ వ్యాఖ్యలపై విపక్ష నేతలు, ఆర్జేడీ చీఫ్ కావచ్చు తేజస్వి యాదవ్ మండిపడ్డారు. మహిళలపై వ్యాఖ్యలు చేసే విషయంలో ఆయన తన నేర ప్రవృత్తిని ప్రదర్శించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారనమాట. సో ఇంత దిగజాడు వ్యాఖ్యలు చేశారని, అనగా దాడిలాగా, మాటల దాడిలాగా చేశారని వ్యాఖ్యానించడం మరి అవాంఛనీయమని, అనాగరికర, అసభ్యకరంగా, నీచమైనవని విమర్శించారు. స్త్రీలను అగౌరవపరిచే వ్యాఖ్యలను చేయడం ఆయనకు అలవాటుగా మారిందని తేజస్వి యాదవ్ అయితే అన్నారు. ఇక ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం గిరిజన వర్గానికి చెందినటువంటి బీజేపీ మహిళా ఎమ్మెల్యే అందంపై నితీష్ కుమార్ కూడా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తారని తేజస్వి యాదవ్ అయితే